హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. ఆహ్, చాలా రోజులైపోయింది నేను వీడియో చేయక, అంటే వీడియోస్ అప్‌లోడ్ చేయక. ఇది అంతకుముందు తీసిన వీడియో అనమాట. దీన్నసలు ఎడిట్ చేయలేదు. ఒక పక్కన పెట్టాను. ఎడిట్ చేయడానికే అసలు టైం కుదరట్లేదనమాట. ఏంటంటే ఈ మధ్య అసలు మాకు వర్కర్స్ అనేది సరిగ్గా అంటే లీవ్ పెడతా ఉన్నారు ఎక్కువ. సో, దానివల్ల ఏంటంటే మాకు లాస్ట్ 1 వీక్ అసలు మరీ అసలు చాలా అంటే చాలా ప్రెజర్ అయిపోయింది. మార్నింగ్ 4:00 వెళ్ళడం, నైట్ 12:00కి రావడం అనమాట ఇంటికి. చాలా ఇబ్బంది పడిపోయాము. సో, దానివల్ల ఏంటంటే వీడియోస్ కాదు కదా, అసలు నేను ఇంట్లో వర్క్ చేయడానికి కూడా నాకు టైం అనేది కుదరలేదు. అలా అయిపోయింది. ఇల్లు క్లీన్ చేయడానికి కూడా టైం అనేది లేదు. సో, అలా అయిపోయిందనమాట పరిస్థితి. ఇంకా ఏంటంటే ఈ వీడియోలో మీకు ఈ వీడియో ద్వారా మీకు ఒక ఫుడ్ రెసిపీ అనేది షేర్ చేసినట్టు అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇంకొక రీజను, నేను ఒక గుడ్ న్యూస్ అనేది మీతో షేర్ చేసుకుందామని చెప్పి సో ఆ విధంగా ఇక ఈ వీడియో అనేది ఎడిట్ చేశాను. ఇక ఈ వీడియోలో చెప్పేద్దాంలే అని చెప్పి ఏంటంటే మళ్ళీ తర్వాత నేను సపరేట్గా వీడియో తీయాలని కొంచెం టైము ఎక్కువైపోతుంది కదా, దాని గురించి ఇంకా ఈ వీడియోలోనే చెప్దాము అని చెప్పి అయితే ఇప్పుడు మీకు చెప్పేస్తున్నాను. ఏంటి అంటే మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ అవ్వడమే కాదండి, ఛానల్ మానిటైజేషన్ కూడా అయింది. నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా మీ సపోర్ట్ వల్లే జరిగింది. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు నిజంగా నేను అసలు అనుకోలేదు. ఎవరూ అనుకోరులేండి. కాకపోతే ఏంటంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతవరకు రీచ్ వెళ్తుంది అని చెప్పి. ఓకే, 1000 సబ్స్క్రైబర్స్ అవుతారు అంటే ఎవరికైనా అలా అవుతారు. ఏదో రెగ్యులర్గా వీడియోస్ పెట్టడమో, లేదంటే ఏదో ఒక వీడియో వైరల్ అవ్వడమో ఇలా అంతవరకు ఓకే. మానిటైజేషన్ అనేది అసలు అంటే కొంతమందికి అంటే చాలామంది సబ్స్క్రైబర్స్ అయినా కానీ ఇంతవరకు మానిటైజేషన్ అవ్వలేదు అని విన్నాను. అంటే చాలా ఛానల్స్ చూసాను కదా. సో, అలా కానీ నాకు ఇంత త్వరగా మానిటైజేషన్ అవుతుంది అని చెప్పి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లస్ అందులోనూ నాకు డాలర్స్ కూడా యాడ్ అవుతున్నాయి అన్నమాట. ఇది కూడా నేను అసలు అనుకోలేదు ఇంతవరకు వస్తుంది అని చెప్పి. నాకైతే అసలు ఇప్పటికి కూడా నమ్మబుద్ధి కావట్లేదు. సో, అదనమాట. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే నాకు కింద కమెంట్స్‌లో ఏదైనా వీడియో పెట్టినప్పుడు దానికి అంటే ఎలా ఉంది ఏంటి అనేది మీరు కమెంట్స్ రూపంలో చెప్తే నాకు కొంచెం మోటివేషన్‌గా ఉంటుంది. అంటే ఇంకా నెక్స్ట్ వీడియో చేయాలి, ఇంకా అంటే కొంచెం నాకు ఇంట్రెస్ట్ వస్తుందనమాట చెయ్యాలి అని చెప్పి. సో, ప్లీజ్ మీకు అంటే వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది చిన్న అంటే ఒక నచ్చితే లైక్ చేసి తర్వాత కమెంట్స్ రూపంలో కూడా నాకు చెప్తే ఇంకా తర్వాత నేను ఇంకా ఏం వీడియో చేయాలి ఏంటి అనేది కూడా మీరు దానిలో చెప్తే నేను సో దాన్ని బట్టి నేను ఒక అలా వీడియోస్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తానన్నమాట. అంటే అప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు కొంచెం అంటే కిచెన్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత చేద్దాంలే అన్నట్టు ఉంటాము. కాకపోతే ఏంటంటే ఇలా కమెంట్స్ కానీ ఇలా లైక్స్ కానీ అంటే కొంచెం ముందుకెళ్తుంది మన వీడియో అంటే అప్పుడేంటంటే మనకు ఒక మోటివేషన్ అనమాట. అబ్బా మనం అంటే వెళ్తుంది కదా, చూస్తున్నారు కదా, అందరూ చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే లైక్ కానీ కమెంట్ కానీ చెయ్యట్లేదనమాట. నేను అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితే చేసుకోండి, చేయండి, అలా అని కాదు. కాకపోతే కమెంట్ పెడితే దాన్ని బట్టి నేనేంటంటే నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పి అంటున్నాను. అయితే నాకు యూట్యూబ్ గురించి జీరో అంటే జీరో నాలెడ్జ్ అనమాట. నేను అసలు ఎలా స్టార్ట్ చేశాను ఏంటి అనేది మీకు తర్వాత డీటెయిల్గా చెప్తాను. అసలు ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందనేది కూడా మీకు తర్వాత షేర్ చేస్తానన్నమాట. కాకపోతే ఈ యూట్యూబ్లో ఒక వీడియో అనేది అంటే మనం అనుకుంటాము ఈ వీడియో అనేది వైరల్ అవుతుంది
అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఆ వీడియో అస్సలు వైరల్ అవ్వదు. అంటే నా విషయంలోనే జరిగింది. ఎంత బాగా ఎఫర్ట్స్ పెట్టి చేసిన వీడియో ఏమో అస్సలు ఏమీ రీచ్ రాదు. అలాగే అంటే ఏంటంటే ఏదో క్యాజువల్గా చేసేస్తాం కదా, చేసిన వీడియో మాత్రం కొంచెం అంటే పర్వాలేదు అని ఒక ఇదికి అంటే మనం ఎక్స్పెక్ట్ చెయ్యని రీచ్ వస్తుందన్నమాట. సో అలా ఉంటుంది. యూట్యూబ్లో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో కూడా చెప్పలేము. ఏంటంటే మనం ఇంకా వీడియోస్ చేస్తూ ఉండాలి అంతే. అంటే కొంచెం మంచి యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ చేయడం బెటరే. ఇంకా అలాగే ఎంటర్టైన్మెంట్ ఏదైనా మనకి నచ్చింది, మనకి ఏమి వచ్చో ఆ వీడియో చేసి అంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది అని నాకు ఇప్పుడు అర్థమైంది. మనం రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మన ఛానల్ అనేది గ్రోత్ వస్తుంది. అంటే ఈ విషయం అయితే నాకు బాగా అర్థమైందనమాట. కాకపోతే ఏంటంటే నాకు అస్సలు టైం అనేది కుదరట్లేదు. కాకపోతే చెయ్యాలి అంటే ఏదో ఒక విధంగా వీడియోస్ అనేది ఖచ్చితంగా చెయ్యాలి అని అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే చెప్తున్నాను కదండీ, ఆ టైం అనేది అస్సలు కుదరట్లేదు. కాకపోతే ఇంటికొచ్చిన తర్వాత సరే చేద్దాం, వీడియో ఎడిట్ చేద్దాము, వీడియో షూట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే వీడియో షూట్ చేయడానికి నాకు నేనే చేసుకోవాలన్నమాట. వీడియో అంటే ఎడిటింగ్ కానీ లేదంటే షూట్ చేయడం కానీ అన్నీ నేనే చేసుకోవాలి. నాకు అంటే వీడియో తీయడానికి ఎవ్వరూ లేరు. మా హస్బెండ్ తీశారనమాట ఇదొక్క వీడియోనే. అది కూడా నేను చాలాసేపు అడిగితే ఇదొక్కటే తీసి పెట్టు అంటే అప్పుడు తీశారనమాట. ఈ రెసిపీ అనేది షేర్ చేస్తాను అంటే. సో అలా అది కూడా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. ఇందాక నేను ఆనియన్స్ అవి కట్ చేస్తాను కదా, అవి కూడా నేను ఫోన్ అలా పెట్టుకుని తీసుకున్న వీడియో అనమాట. ఇది తర్వాత ఇంకా మా దగ్గర వర్క్ చేస్తుంది కదా, తన్ని తీయమన్నాను. దీని తర్వాత వీడియో ఇంకా తను తీసిందనమాట. సో అదండి. ఏంటంటే యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వాలి అంటే ఏం లేదు, మనం వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉండాలి. మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయినా కానీ ఏదైనా మనకి ఏమొచ్చో అవే. అంతేగాని అంటే ఒకళ్ళది చూసి అలా చేయడం అది కరెక్ట్ కాదు. అంతవరకు అయితే నేను చెప్పగలుగుతాను. సో ఇప్పుడు మీకు చిల్లీ చికెన్ రెసిపీ షేర్ చేస్తాను. అంటే వినేసేయండి, ఇప్పటి వరకు చూసారు కదా. సో ఎలా చేయాలి ఏంటి అనేది నేను షేర్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే నేను తీసుకున్న చికెన్ ఏమో 1 కేజీ చికెన్ అనమాట. 1 కేజీ చికెన్లో మీరు దానిలో అంటే వాష్ చేసుకుని నీట్గా పక్కన పెట్టుకోండి. దానిలో ఉప్పు, పసుపు, కారం, ఇంకా చికెన్ మసాలా, గరం మసాలా, మిరియాల పొడి ఇవన్నీ వేసుకుని కలుపుకోండి బాగా. అంటే ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోండి. తర్వాత కార్న్ పౌడర్ 2 టేబుల్ స్పూను, ఇంకా మైదా 2 టేబుల్ స్పూను, ఇవి 2 వేసుకోండి. నెక్స్ట్ ఏంటి 2 ఎగ్స్ అనమాట. 2 ఎగ్స్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. అంటే ముక్కలకి బాగా పట్టేలాగా అనమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా అవి ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అంటే చిన్న మంట మీద అంటే బాగా ఆయిల్ కాగిన తర్వాత చిన్న మంట మీద దాన్ని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే లోపల వరకు ముక్కకి అంటే ముక్క అనేది కొంచెం ఫ్రై అవ్వాలి కదా, లోపల కూడా ఉడకాలి కదా. సో అందు గురించి అనమాట. చిన్న మంటలో కొంచెం ఫ్రై చేసుకుంటే టైం పడుతుంది, కానీ ఎక్కువ మంట పెట్టేస్తే లోపల పచ్చిగా ఉంటుంది, వేగదనమాట. ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకోండి. దానిలో కొంచెం ఆయిల్ వేసుకుని మన దగ్గర వెల్లుల్లి ఉంటే వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని అవి వేసుకుని ఫ్రై చేసుకోండి. తర్వాత ఆనియన్స్ ఇందాక చూపించాను కదా మీకు క్యూబ్స్ లాగా, కొన్నేమో చిన్న చిన్న ముక్కల్లాగా. తర్వాత చిల్లీ, పచ్చిమిర్చి 2 చీలికలు చేసుకుని అలా కొన్ని పచ్చిమిర్చి వేసుకోండి. అవి అంటే హై ఫ్లేమ్లో వేయించుకోండి. అంటే లో ఫ్లేమ్లో కాదు, హై ఫ్లేమ్లో వేయించుకోండి. ఎక్కువ వేగొద్దు, ఊరికి లైట్గా అలా వేగిన తర్వాత చిల్లీ సాసు, టమాటా సాసు, ఇంకా వెనిగరు, సోయా సాస్ ఇవి వేసేసుకుని కొంచెం మిక్స్ చేసుకోండి. చేసిన తర్వాత కొద్దిగా లైట్గా వాటర్ పోసుకోండి. తర్వాత సాల్ట్ వేసుకోండి, దానికి తగ్గ సాల్ట్ వేసుకోండి. కొంచెం కారం, పెప్పర్ పౌడర్
వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి దానిలో వేసుకుని ఇదంతా హై ఫ్లేమ్లోనే జరగాలి. ఫస్ట్ మనం ఫ్రై చేసుకుంటాం కదా చికెన్ పీసెస్, అవి మాత్రం లో ఫ్లేమ్లోనే చికెన్ పీసెస్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ప్రాసెస్ ఏదైతే ఉందో, ఇది మనం మామూలుగా మంచూరియా చేస్తాం ఆ టైపు. తర్వాత ప్రాసెస్ ఏదైతే ఉందో అది మాత్రమే హై ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇదంతా కూడాను హై ఫ్లేమ్లో చేసుకుంటే ఏంటంటే కొంచెం ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. దీనిలో పైన అంతా అయిపోయిన తర్వాత తీసేసి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. అంతే, చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట చిల్లీ చికెను. పెద్ద అంటే నేనేంటంటే బయట మనకి ఎక్కడ చైనీస్ బళ్ళు ఇవి ఉంటాయి కదా, అక్కడ ఆ చైనీస్ అనే కాదు, మామూలుగా ఎక్కడైనా కానీ బయట మీకు కంపల్సరీ టేస్టింగ్ సాల్ట్ అనేది వేస్తారు. నేనైతే దీనిలో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదన్నమాట. ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి దానివల్ల టేస్ట్ పెద్ద మారేదైతే ఏం లేదు. బయట ఇంకా అప్పటికప్పుడు టేస్ట్ సూపర్ అని మనం తినేస్తాం, కానీ దానిలో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అందుకని మేమేంటంటే ఈ టేస్టింగ్ సాల్ట్, ఈ కలర్ అనేది ఎప్పుడు కొన్ని అంటే ఫంక్షన్స్లో కొంచెం అట్రాక్టివ్ కనబడాలి కాబట్టి ఈ చిల్లీ చికెన్ కానీ అదే చికెన్ 65 ఇవి ఉంటాయి కదా ఫ్రైస్, వాటికి మాత్రం లైట్గా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తాము. ఇంకా మామూలుగా ఇదేంటంటే మేము కంపెనీకి ఇస్తామని చెప్పాను కదండి, నేను అంటే ఒకటి కొత్త కంపెనీ అని చెప్పాను కదా, దానిలో ఏంటంటే అందరూ బీహార్ వాళ్ళే ఉంటారు. ఒక 5-6 అనమాట తెలుగు వాళ్ళు. అది కూడా ఇక్కడ క్యాంటీన్లో భోంచేసేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఇంకా స్పెషల్గా చేయించుకుంటారనమాట. ఇలా ఎప్పుడైనా వాళ్ళకి ఏమైనా కావాలి అంటే కనుక వీక్లీ వన్స్ కానీ 2 టైమ్స్ కానీ అలాగా చిల్లీ చికెన్ కానీ, అంటే వాళ్ళకి ఏమన్నా ప్రాన్స్ కానీ ఇలా కావాలంటే చేయించుకుంటారు. సో అలా వాళ్ళకి ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇది. ఇంకా ఏంటంటే మనకి ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే ఉంటుంది. అంటే ఫుడ్ కలర్ కానీ ఇవేమీ యాడ్ చేయకుండా చేశాను. సారీ అండి, అస్సలు మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే మొత్తం చికెన్కి మ్యాగ్నేట్ చేస్తారు, మొత్తం అంతా కలుపుతారు కదా, దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి. సో అదనమాట. దీనిలో మీరు నెక్స్ట్ వేస్తారు కదా, అంటే చిల్లీ సాసు, టమాటో సాసు ఇవి వేస్తారు, వాటిల్లో కూడా అవి వేసినప్పుడు కూడా అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా, అదొకటి మర్చిపోయాను, సారీ. సో ఫైనల్గా చిల్లీ చికెన్ అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోకైతే ఇంతేనండి. సో ఇంకా మంచి వీడియోస్ చేయాలని నేను అనుకుంటున్నాను. నాకు టైం దొరికితే డెఫినెట్గా చేస్తాను. మీకు మంచి ఫుడ్ రెసిపీస్, అలాగే నా డైలీ వ్లాగ్స్, ఇంకా బ్యూటీ టిప్స్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఓకేనండి, బాయ్.